ఈజీగా చేసుకునే చింత చిగురు పచ్చడి అయితే చూపించేస్తాను ఈరోజు. చూసేయండి. ఒక కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 5, 6 ఎండుమిర్చి వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఈ చింత చిగురు పచ్చడి? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవి ఫ్రై అయ్యాక ఒక సైడ్కి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ దాంట్లోనే ఒక ఆనియన్, మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు వేయాలి. ఇదంతా కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. సమ్మర్ సీజన్లో చింత చిగురు బాగా దొరుకుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇది ఫ్రై అయ్యాక ఇది కూడా ఒక సైడ్కి తీసుకోవాలి. మిక్సీ జార్లో కొన్ని వేయించిన పల్లీలు, వేయించుకున్న ఎండుమిర్చి, జీలకర్ర వేసి, కొద్దిగా సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పౌడర్లోకి మనం వేయించి పెట్టుకున్న చింత చిగురు, ఆనియన్స్ వేయాలి. గ్రైండ్ చేయాలి. గట్టిగా అనిపిస్తే ఇంకా కొంచెం వాటర్ వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి తినే వాళ్ళైతే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. చివరిలో మళ్ళీ పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, జస్ట్ కరివేపాకు మాత్రమే వేసాను నేను. వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ అయితే నా ఛానల్లో చాలానే ఉంటాయి, చెక్ చేసేయండి ఒకసారి. ఈ పోపు వేగాక ఈ చట్నీలో వేసి కలిపి, పచ్చి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నవి కూడా కలుపుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి రెడీ అయిపోతుంది. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.